హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికము, కొరియాండర్ లీవ్స్, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఎగ్స్, కర్రీ లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడరు, పెప్పరు, కొరియాండర్ పౌడరు, టర్మరిక్ పౌడరు, గరం మసాలా, లెమన్. చూడండి, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా. తయారీ విధానం చూడండి. ముందుగా పాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసాను. చూడండి, వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడండి, చూడండి ఈ విధంగా. ఓకే, పగలగొట్టుకుంటున్నాం కదా, ఈ విధంగా పగలగొట్టుకోవాలి. ఓకే, చూడండి ఆ విధంగా. మరి ఎక్కువ ఫ్రై కాకూడదండి. చూడండి, చూడండి ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బాగుండదండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది. మనం ఎందుకంటే తినేటప్పుడు మనకి రైస్లో కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగా తినచ్చు. అందుకని ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆవాలు వేసుకున్నాము. చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఎగ్ మిక్స్ ఇది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. క్యాప్సికమ్, క్యారెట్, చిల్లీ, బీన్స్, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే మనకి దోరగా వేయించుకుంటే బాగుంటాయండి. చూడండి, కర్రీ వేసుకొని వేసుకున్నాం కదా. చూడండి, అబ్బా చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చూడండి, ఇంకా వేగేటప్పుడే ఇంత బాగుంటే ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగ్గట్టుగా వేసుకోవాలి. ఏదైనా కానీ మనం ఎక్కువ వేసుకోకూడదు, మరీ అంత తక్కువ వేసుకోకూడదు. చూసారు కదా. చూడండి, రైస్ కూడా రెడీ ఉంది కదా. మనం ముందుగానే ఈ విధంగా ఉడకబెట్టి బాగా ఫ్రై. చూడండి, రైస్ కూడా రెడీ ఉంది కదా. చూడండి, ఉడకబెట్టి ఈ విధంగా పెట్టుకుంటే రైస్ పొడి పొడిగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి. చూడండి, రైస్ కూడా వేస్తాను. వేసాం కదా. చూశారు కదా, అన్నం వేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి. ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు స్పైసెస్ అని వేద్దామా. చూడండి, ఓకే. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే మీ అంతా పట్టాలి కాబట్టి మొత్తం. చూడండి, ఈ విధంగా
ఎగ్ ఎగ్ మిక్స్ కూడా వేసుకున్నామండి. చూడండి వేసుకున్నాం కదా, చూడండి స్పైసెస్ వేసిన తర్వాత చూడండి కలర్ కూడా వచ్చేసింది. చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అండి, లెమను. మనం ఫైనల్ టచ్లోకి వచ్చేసామండి. ఇంకా చూడండి, అబ్బా బాబా చూడండి ఫైనల్గా మనం చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఓకే. ఫైనల్గా చూడండి ఎంత అందంగా ఉందో, చూశారు కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కూడా నెక్స్ట్ కామెంట్లో ఏ రెసిపీ చేయాలనో ఒకసారి చెప్పండి, ఆ రెసిపీని చేస్తాము. ఓకేనా, బాయ్.